హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో న్యాయాధిపతులలో 4వ న్యాయాధిపతి అయిన దెబోరా గురించి తెలుసుకుందాము. మీరు అసలు బైబిల్ అనేది చదువుతున్నారా? చదవకపోతే ఇప్పటి నుంచైనా చదవడానికి ప్రయత్నించండి, ప్రారంభించండి. ఈరోజు ఈ వీడియోలో దెబోరా గురించి తెలుసుకుందాం. ఈ దెబోరా అనే మాట అంటుండగానే గూస్ బంప్స్ అనేవి వస్తున్నాయి. అంటే దేవుడు ఒక స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మంచి ప్రణాళిక అనేది కలిగి ఉంది. దేవుడు ఒక స్త్రీని ఎన్నుకొని బహుబలంగా దేవుని రాజ్యం కొరకు దేవుని సేవలో వాడబడింది. ఆమె గురించి క్లియర్గా తెలుసుకుందాము. షమ్గరు తర్వాత ఏహూదు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులయ్యారు. అంటే దేవుని మార్గంలో కాకుండా అన్యుల మార్గంలో అన్యుల ఆచారాలను పాటిస్తూ ఉండేవారనమాట. అప్పుడు యెహోవా హాసోరులో ఉన్న ఏలు కనను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. ఈ యాబీను సేనాధిపతి పేరు సిసేరా. సిసేరా అనే సేనాధిపతికి 900 ఇనుప రథాలు ఉండెను. అతడు ఇశ్రాయేలీలను 20 సంవత్సరాలు కఠినంగా బాధ పెట్టాడు. తమ శత్రువులు పెట్టే బాధ తట్టుకోలేక యెహోవాకి ప్రార్థించారు, అంటే మొరపెట్టారు. అప్పుడు యెహోవా వాళ్ళ ప్రార్థన విని ఆ కాలంలో లప్పిదోతు భార్య అయిన దెబోరా అనే స్త్రీని ప్రవక్తిని ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా నియమించాడు. బైబిల్లో మొదటి స్త్రీగా న్యాయాధిపతిగా ప్రవక్తినిగా కనిపిస్తుంది. దెబోరా అనే పేరు వినగానే గూస్ బంప్స్ వస్తాయి. దెబోరా ఒక ప్రవక్తినిగా కనిపిస్తుంది, అంతే ఒక న్యాయాధిపతిగా కూడా కనిపిస్తుంది. దేవుడు ఎన్నుకున్నాడు. దెబోరా ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పు తీర్చడానికి కూర్చునేది. తీర్పు పొందడానికి ప్రజలు దెబోరా దగ్గరికి వచ్చేవాళ్ళు. దెబోరా నఫ్తాలి కేదేశలో ఉన్న అబీనోయాము కుమారుడైన బారాకును పిలిపించి బారాకుకు చెప్తుంది, నువ్వు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలోనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ దగ్గరకు తీసుకొని రమ్మని చెప్తుంది. ఎందుకంటే దేవుడు మనకు కీషోను ఏటి దగ్గర సిసెరాను అతని రథాలను అతని సైన్యాన్ని మనకి అప్పగించబోతున్నాడు అని చెప్తుంది. అప్పుడు బారాకు, నేను ఒక్కడనే యుద్ధానికి బయలుదేరలేను, కాబట్టి నాతో పాటు నువ్వు కూడా తోడుగా వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు దెబోరా, నేను నీతో పాటు వస్తాను, కానీ నేను నీతో పాటు వస్తే నీకు ఘనత కలగదు, అంటే నీకు మంచి పేరు రాదు. ప్రజలు ఏమంటారంటే బారాకుకి దేవుడు సిసేరాను అప్పగించాడు అని చెప్పరు. ఒక స్త్రీ చేతికి, అంటే దెబోరా చేతికి దేవుడు సిసేరాను అప్పగించాడు అని చెప్తారు అని అంటుంది. అప్పుడు బారాకు, అయినా పర్లేదు అని దెబోరాను తోడుగా తీసుకొని కేదేశుకు వెళ్తారు. బారాకు నఫ్తాలీయులలోను జబూలోనీయులలోను 10,000 మంది వారిని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్లారు. ప్రజలందరూ కెదెషు అనే ప్రదేశానికి వచ్చారు. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకు పోయినని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన ఇనుప రథాలతో అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షంగా ఉన్న వారందరినీ ప్రజలను తీసుకొని యుద్ధానికి వస్తారు. అప్పుడు దెబోరా బారాకుతో, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించే దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును అని చెప్తుంది. బారాకు 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చి వారితో యుద్ధం చేస్తారు. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సైన్యాన్ని కలవరపరచగా సిసేరా యొక్క సైన్యాన్ని హతం చేశారు. ఒక్కడు కూడా మిగల్లేదు. సైన్యంలో బారాకు ఆ రథములను సేనలను అన్యుల హరోషేతు వరకు తరిమి హతం చేశారు. సిసేరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు. సిసేరా హేబేరు భార్య అయిన యాయేలు గుడారానికి పారిపోయాడు. అప్పుడు యాయేలు సిసేరాని ఎదుర్కొని పోయి అతన్ని చూసి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుము అని చెప్తుంది. సిసేరా ఆమె గుడారానికి వస్తాడు. అప్పుడు ఆమె దుప్పటి అతనికి కప్పింది. అతడు దాహంగా ఉన్నాడని ఆమెతో, దయచేసి దాహానికి కొంచెం నీళ్ళిమ్మని అడుగుతాడు. అప్పుడు యాయేలు ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహానికి పాలు ఇస్తుంది, దుప్పటి కప్పుతుంది. సిసేరా అంటున్నాడు, నువ్వు వెళ్ళి గుడారం బయట ఉండు, ఎవరైనా వచ్చి నా గురించి అడిగితే ఇక్కడ ఎవరూ లేరని చెప్పు, నేను ఇక్కడ లేనని చెప్పమని చెప్పి నిద్రిస్తాడు. సిసేరా గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాగా అలసట కలిగి నిద్రపోతుంటాడు, అంటే సోయి లేదు. అప్పుడు యాయేలు గుడారానికి ఉన్న మేకు తీసి సుత్తి తీసుకొని అతని దగ్గరికి మెల్లగా వచ్చి కనతలలో దిగగొట్టింది. అప్పుడు సిసేరా చనిపోయాడు.
బారాకు సిసెరాను తరుముతుండగా యాయేలు బారాకును ఎదుర్కొని, నీవు వెతుకుతున్న మనిషిని నేను చూపిస్తాను అని అతనిని గుడారం దగ్గరికి తెచ్చి చూపిస్తుంది. అప్పుడు సిసెరా చచ్చి పడున్నాడు. ఆ మేకు కనతలలో దిగి ఉండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణిచాడు. తర్వాత కనాను రాజైన యాబీనును సంహరించే వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. దేవుడు దెబోరా నాయకత్వంలో 40 సంవత్సరాలు నెమ్మదిగా యుద్ధం లేకుండా ప్రశాంతంగా కాలం అనేది గడిచింది. ఇదండి దెబోరా గురించి. దెబోరా ఒక తల్లిగా ఇశ్రాయేలీయులను నడిపించింది. కయీనీయుడైన హేబేరు భార్య అయిన యాయేలు స్త్రీలలో దీవెన నొందింది. సిసెరా దాహంగా ఉందని కొన్ని మంచినీరు అడిగితే యాయేలు పాల బుడ్డిలో నుండి పాలు ఇచ్చింది. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చింది. ఆమె మేకుని చేత పట్టుకొని పనివారి సుత్తి చేత పట్టుకొని సిసెరాను చంపెను. వాని తల పగలగొట్టింది. అతడు ఎక్కడ కృంగెనో అక్కడే పడి చచ్చాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడు. ఆయనను ప్రేమించు వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని దెబోరా, అబీనోయము కుమారుడైన బారాకు ఇశ్రాయేలీయులలో యుద్ధశూరులు ధైర్యం కనపరచారని ప్రజలు సంతోషంగా యెహోవాను స్తుతించి గనపరిచారు. దేవుడు ఒక స్త్రీని న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తనిగా నియమించాడు. ఒక మహిళకు గొప్ప స్థానం కలిగింది. దేవుడు ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలో రూపింపక ముందే వారి గురించి ఎరిగి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించాడు. ఇదండి దెబోరా గురించి. ఇక నెక్స్ట్ వీడియోలో 5వ న్యాయాధిపతి గురించి చూద్దాము.